రెండవ రోజు చాలా వింత శక్తి కలిగినటువంటి అమ్మవారు నాన్న. అమ్మవారిని దర్శించాలా వద్దా మీరు ఆలోచించుకుంటూ దర్శించాలనుకుంటే అమ్మవారి పేరే స్వప్నవారాహి. స్వప్నంలో సాక్షాత్కరించేటువంటి శక్తిని కలుగజేసేటువంటి అమ్మవారితో మనం మాట్లాడగలిగినటువంటి, అమ్మవారి దర్శనాన్ని చేసుకోగలిగినటువంటి, అమ్మవారి పాదాలకు నమస్కారం చేయగలిగినటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారే స్వప్నవారాహి. ఇక్కడ ఈ స్వప్న ఉపదేశం అలాగే స్వప్న శక్తి కలిగినటువంటి దేవతలు కొంతమంది ఉంటారు. అవును. అలానే యక్షిణీ దేవతలు కొంతమంది ఉంటారు. స్వప్నంలో కనబడుతూ మన కోరికలు తీర్చడం, మనతో మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి యక్షిణీలకు ఉంటాయి. దీంతో దేవతల్లో కూడా ఇద్దరు ఉన్నారు నాన్న. ఓకే. ఒకళ్ళు స్వప్న వారాహి, ఒకటి స్వప్నాంజనేయం. ఆంజనేయ స్వామి వారు కూడా స్వప్నంలో మన సమస్యకి కావలసినటువంటి పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక ఉపాసన విధానం. వారాహి అమ్మవారు అసలు స్వప్న వారాహి చాలా విశేషమైనటువంటిది. అది మనం మాటలో చెప్పగలిగినటువంటి అలవిగానటువంటి మాటలు. అది మనం అనుభవం పొందితే ఎంత బాగుంటుంది. మనం ఆ భావన ఒక్కటే చాలు మన ఒళ్ళు పులకరించిపోవడానికి, అమ్మవారు నా కల్లోకి వస్తుందా అనేటువంటి భావన ఒక్కటి చాలు. విశేషమైనటువంటి శక్తి అమ్మవారు. రెండవ రోజు కూడా ఓం ఐం గ్లౌం ఐం శ్రీ స్వప్నవారాహి మావాహయామి స్థాపయామి పూజయామి అంటూ స్వప్నవారాహి అమ్మవారిని ఆ విగ్రహమా పటమా లేదంటే కలశంలోన అమ్మవారిని ఆవాహన చేసుకోండి చక్కగా. స్వప్నవారాహి ఇందాక మనం మొట్టమొదటి రోజుని చెప్పినప్పుడు ఎర్ర అక్షతలు వాడొచ్చు. మనం పసుపు కలుపుకుంటాం కదా, దాన్ని ఆ అక్షతలతో అమ్మవారికి పూజ. స్వప్నవారాహి మంత్రం కావచ్చు, లేదంటే ఉపాసన కావచ్చు, పూజ కావచ్చు, ఆరాధన కావచ్చు, ఏదైనా సరే తప్పనిసరిగా రాత్రికి మీకు కలలో కనబడి మీకు ఉండేటువంటి సమస్త సమస్యల్ని, మీ సమస్యలకు ఉండేటువంటి పరిష్కారం ఏంటో చెబుతూ, నాయనా నీకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యని ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు, నేను నీకు సహాయపడతానని చెప్పగలిగినటువంటి శక్తివంతురాలు. అలాంటి అమ్మవారికి పూజ చేయటువంటి విశేషమైనటువంటి ఇది కదా. ఇందాక నేను చెప్పాను మనం పసుపు అక్షతలతో పూజ చేసుకోమని. పులిహోరతో పెట్టండి. ఓకే. చిత్రాన్నం అంటాం కదా, పులిహోర. చక్కగా అమ్మవారికి అష్టోత్తరం. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నాన్న, అష్టోత్తరం చదువుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు వీళ్ళు కూడాను ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు అంతా సుస్పష్టంగా చదవలేనటువంటి పరిస్థితులు కాబట్టి అసలు చదవకపోయినా పర్లేదు, తప్పులు చదివితే దోషార్థాలు వస్తాయి కదా. కాబట్టి అంటే మనకి వచ్చేటువంటి విపరీతమైనటువంటి ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. ఆ ఫలం కూడా మంచిగా ఉండదు మనకి. కాబట్టి దానికన్నా శ్రవణం అనేటువంటిది ఒక నవవిధ భక్తులు ఒక భక్తి. ఓకే. వింటం కూడా ధ్యానం, తపస్సు, మంత్రోచ్చారణ, శ్రవణం, ఆత్మ నివేదనం, పాద సేవనం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సేవల్లో మనకి నవవిధ భక్తుల్లో శ్రవణం అనేటువంటిది చాలా మంచిది. ఇప్పుడు మనకి మంత్రం ఏంటో తెలియదు. ఇప్పుడు బ్రాహ్మణ కూర్చొని మంత్రాలు చదువుతుంటాను నాన్న, కానీ మంత్రం మనకి రాదు. వింటుంటే ఒక తెలియనటువంటి ఒక అనుభూతి పొందుతామా లేదా? అలానే సంగీతం, వైబ్రేషన్స్, మనకు కర్ణాటక సంగీతం ఇట్లాంటి అనేక రకాల సంగీతాలు, కానీ పాడుతుంటే దాంట్లో ఎంత ఆనందాన్ని పొందుతుంటాం. అవునా? ఇక్కడ సంగీతానికి మంత్రాలకి శిశువులు, పశువులు, ఫణులు అంటే పాములు కూడా నాట్యం ఆడతాయి. కాబట్టి అంత పవిత్రమైనటువంటి మంత్రాన్ని మనం చదవడం ద్వారా తప్పులు పోతే మనకి వచ్చేటువంటి ఫలితం కూడా మంచిగా ఉండదు. కాబట్టి కనీసం వింటూ అష్టోత్తరం పూజ చేసుకోండి చక్కగా. స్వప్నవారాహి అష్టోత్తరం చక్కగా దొరుకుతుంది నాన్న. అది వింటూ పసుపు అక్షతలతో లేదా పసుపు రంగు పూలతో పూజ చేయండి. చాలా విశేషమైనటువంటి అనుగ్రహిస్తుంది అమ్మవారు. రెండవ రోజు పసుపు రంగు వస్త్రం. లేదు ఇన్ని కాదండి, మేము ఒకటే దీక్షా వస్త్రం పెట్టుకుంటాం, మా వల్ల కాదనుకుంటే ఎర్ర వస్త్రంతోనే 9 రోజులు పూర్తి చేసుకోవాలి. ఒకటే వస్త్రం దీక్ష. చేతికి కంకణం కూడా కట్టుకోవాలి. కంకణం చేతుకుంటే మనం తప్పు చేసేటప్పుడు కూడా అది కనపడితే అమ్మో మనం దీక్షలో ఉన్నాం రానే ఒక భావన, హెచ్చరిక వస్తుంది. అయ్యప్ప మాల మెళ్ళో ఉన్నప్పుడే. అలాగే ఇది కూడా. దీనికి వారాహి మాల వేసుకోవచ్చు అంటే మన అవకాశం అంతే. నిజంగా చెప్పాలి, మాల వేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వారాహి అమ్మవారు లాకెట్ తెచ్చుకుని 9 రోజులు పూజలు పెట్టుకుని చేసుకోండి. ఆ తర్వాత వేసుకోండి. ఇంట్లోనే ఉంటుంది, మీలోనే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది, మీతో పాటు నడుస్తుంది. అక్కడ వెండి లాకెట్ ఒకటి తెచ్చుకోండి, పెట్టుకోండి, ఇంట్లో పూజలు పెట్టుకుని 9 రోజులు 9 రకాల వారాహి అమ్మవార్లకు పూజ చేస్తున్నటువంటి లాకెట్కి ఎంత శక్తి వస్తుంది నాన్న. మనం మాట్లాడిన ప్రతి మాట ఒక ఆయుధం, ఒక అస్త్రంలాగా వెళ్ళిపోతుంది.
అలా అని చెప్పి చెడు వాటికి ఎప్పుడు కూడా వాడకూడదు. అలాగే ఉదయం పూట పూజ చేయాలి, మరలా సాయంత్రం 7 గంటల తర్వాత మరలా పూజ చేయాలి. పులిహోర నివేదన పెట్టండి. పులిహోరలో మేము పల్లీలు వేస్తామా, చింతపండు వేస్తామా, లేదా నిమ్మకాయ వేస్తామా, అది మీ ఇష్టం. అంతేగా మీకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి. అమ్మవారి ప్రసాదం కూడా కేజీలు ఏమి అడగదామా, మనం ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు మాత్రం అమ్మవారి పేరుతో అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారి దృష్టి ద్వారా అమ్మవారు అక్కడ నివేదన ఆరగిస్తూ ఉంటుంది. ముందు పెట్టి అంటే అమ్మవారి ముందు పెట్టే ముందు పులిహోర, పెట్టేటప్పుడు నివేదన, తర్వాత ప్రసాదం. ఒకటే పదార్థం 3 రకాలుగా మారిపోతూ ఉంది. అంతే కదా. కాబట్టి చక్కగా పులిహోర నివేదన పెట్టండి, పూజ చేసుకోండి. అమ్మవారు రాత్రి కూడా కళ్ళలో సాక్షాత్కరించి మీకు మంచి ఫలితాన్ని, మీకు ఉండేటువంటి సమస్యకి పరిష్కారాన్ని చూపుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య. ఇప్పుడు కూడా చెప్తా ఒక్క మాట, 2వ రోజు కనపడలేదని మీరు బాధపడకండి. 9 రోజులు నిష్టగా చేసుకుంటూ ఏదో ఒక రోజు తప్పనిసరిగా అమ్మవారు మీ కళలో కనపడుతుంది, మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.